సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి పార్టీల క్యాడర్లో ఐక్యతా స్ఫూర్తిని నింపడంపైనే తాము ఫోకస్ అంతా పెట్టామని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నర్సాపురం, ఏలూరు, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా నియమితులైన అనంతరం తొలిసారి ఏలూరుకి విచ్చేసిన ప్రత్తిపాటికి ఘనస్వాగతం లభించింది. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే బడేటి చంటి అనంతరం జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టత, కూటమి ఐక్యత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా భేటీలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి మాట్లాడుతూ, కూటమి పార్టీల మధ్య సమన్వయం, సర్దుబాటే తమ ప్రధాన ఎజెండా అని వివరించారు. అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని కూటమి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, టీడీపీ అధిష్టానానికి, క్షేత్ర
క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తూ ప్రాంతీయ సమన్వయకర్త పుల్లారావు తన అనుభవంతో తమకు సలహాలు సూచనలు అందించాలని, అలాగే పార్టీ కోసం కష్టించిన వారికి న్యాయం చేసేలా అధిష్టానం దృష్టికి తమ ఆలోచనలు కూడా తీసుకువెళ్లాలని బడేటి చంటి అభిలాషించారు. దాంతోపాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిపే లక్ష్యంగా అటు ప్రజలు ఇటు కూటమి నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన సందర్భాన్ని అవసరాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమా, నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి జోన్ కోఆర్డినేటర్గా మళ్ళా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం, ఈరోజు మా ఎమ్మెల్యే గారు చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, సమన్వయం ఏ విధంగా చేయాలి, కూటమి ప్రభుత్వం కూటమి నాయకుల మధ్య దాని మీద ఒక అరగంట డిస్కషన్ చేయటం జరిగింది. నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, పరిష్కారం చేయగలిగినటువంటి కూటమిలో ఐక్యత తీసుకురావడానికి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది డిస్కషన్ చేయటం జరిగింది. ఏది ఏమైనా కూటమి నాయకుల మధ్య ఐక్యతతో ముందుకు తీసుకెళ్ళటమే మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. దానికి ఈరోజు ఫస్ట్ టైం ఏలూరు రావటం జరిగింది. ఆ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూటమి మధ్య సమన్వయం చేయటం, సర్దుబాటు చేయటం, విభేదాలు లేకుండా ఏమైనా అంతర్గతంగా ఉన్నా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్ప వేరే మార్గమో వేరే ఆలోచనలో ఉండేటువంటి దానికి అవకాశం కూడా లేదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఆ పార్టీల నాయకులు కానీ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి వేగంగా పరిగెడుతున్నటువంటి అభివృద్ధి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు, అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, జరిగేటువంటి సంక్షేమం మీద కావచ్చు. వాడు చేసిన అప్పులు మన ఆదాయం అప్పులకి వడ్డీలకి మ్యాక్సిమం సరిపోతూ ఉంది. అయినా చంద్రబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి ఈరోజు పెన్షన్ ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, బస్సు ఫ్రీ ఇచ్చినా, అన్నదాత సుఖీభావం ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, అన్న క్యాంటీన్లు పెట్టిన, దానికి తోడు గుంతల రోడ్లన్నీ పోడ్చటం. ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి సంక్షేమం పట్టడంలో మంచిని ఓర్చుకోలేకపోతున్నాడు. మంచిని ఓరవలేనితనం స్పష్టంగా కనపడుతూ ఉంది. చంద్రబాబు గారు చేసే మంచిని తట్టుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆ పార్టీ నాయకులను కూడా రెచ్చగొట్టి ఏ విధంగా విధ్వంసకర ఆలోచనలు చేయాలి, ఉద్రిక్త పరిస్థితులు రావాలి, జరుగుతున్న అభివృద్ధి మీద డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకున్నారు. గతంలో లాగా మోసం చేయాలని తిరిగి ప్రజలు మోసపోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని విష ప్రచారాలు, విధ్వంసకర ఆలోచనలు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు. చంద్రబాబు ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని ఏ విధంగానైతే ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న కూటమి ప్రభుత్వంలో సర్దుకొని ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉండాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేది ప్రజలు కూడా గమనించారు. ఈరోజు జోనల్ కోఆర్డినేటర్గా ఏదైతే గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని నియమించారో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు మొట్టమొదటిసారిగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ మా క్యాడర్ అంతా కూడా ఈ రోజున ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయనతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఆయన కూడా ఏదైతే గతంలో చేసిన అనుభవం కానీ అంతకుముందు కూడా 2014 నుంచి 19 కూడా మరి ఏదైతే మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు సంగతులు కానీ అన్నీ కూడా ఆయనకి తెలుసు.
ఇప్పుడు ఆ సంగతులతో పాటు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న విషయాలు ఉన్నాయో అన్నీ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా వాళ్ళు వైసీపీ ఏ విధంగా చేస్తుంది, మనం ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద కూడా మరి మాట్లాడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా సరే ప్రజల కోసం చేస్తున్నారు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు నియోజకవర్గమే కాదు ఏలూరు జిల్లా అంతా కూడా అదేవిధంగా మేము తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవనీయులు పుల్లారావు గారిని తప్పనిసరిగా మా జోన్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఏ విషయం ఉన్నా సరే అది ముందంజలో ఆ సమస్య పరిష్కారం ఏ దిశగా చేయాలని చెప్పి ఆయన కూడా మేము అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పారదర్శకమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజాతో కలిసి ఫిర్యాదుదారుల నుండి నేరుగా సమస్యలను స్వీకరించారు. ఈ కార్యక్రమం పూర్తిగా పారదర్శకమైన ఆన్లైన్ మరియు పేపర్లెస్ పద్ధతిలో నిర్వహించబడింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చినటువంటి వారిలో నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి వారి యొక్క ఫిర్యాదులోని తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయానికి వచ్చి సమయం డబ్బు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని, స్థానిక సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు. ఫిర్యాదుల కోసం ప్రజలు వెబ్సైట్ను ఉపయోగించుకోవచ్చునని మరియు తమ ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చునని అధికారులు తెలియజేశారు. అయినా ఉన్నప్పుడు ఒరిజినల్ పేపర్స్ ఇవ్వండి అమ్మా అని చెప్పేసి అంటే నేను మా ఇంటికి ఫోన్ చేసి అడిగితే అది క్రిమినల్ ఇంటిమిడేషన్కి ఒక కేసు కట్టి అవసరమైతే ఆ డబ్బులు తీసేసుకుని అడగడగో 800 యాక్సెస్ అది ఇక్కడ లోకల్ ఏజెంట్కి అతను నాకు 5,000 కట్టాను అడ్డో కిషోర్ ఏం వ్యాపారము బిఎన్బి ఎంటర్ప్రైజెస్ అని బాగా పేరగత నాగబాబు వీళ్ళు ఇద్దరు కలిసి పెట్టారు. అదే రెవెన్యూ వాళ్ళు వదిలేనండి పొద్దున్న వెళ్ళి మే నెల 10వ తారీఖు వదిలితే భోగి మోటార్ నెక్కలపూడి రామచంద్ర ప్రసాదంలో ఆయన ఇల్లు ఉందండి మా ఎకరం నుంచి పక్కన దూరం పక్కన. నేను బట్టలు తెచ్చుకున్నా కానీ వెళ్ళింది సార్. నా బట్టలు అయితే అక్కడ గట్ట సంవత్సరానికి నేను ఏం చేయాలంటే సమాధానం చెప్పలేదు సార్. ముందు కేసు పెట్టారా మహిళకు? అమ్ముకుని వెళ్ళిపోయినండి సురేష్ అన్న ఆత్మంగా ఆయన తీసుకొచ్చి పిల్లర్లు మమ్మల్ని దొడ్డు నుంచి బయటికి రాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న యోగా అందరి జీవితంలో ఒక భాగం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక వట్లూరులోని టీటీడీసీలో సోమవారం ఉదయం విద్యార్థులు ఉద్యోగులతో యోగా కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ మన దేశ సంస్కృతిలో యోగాకు ప్రముఖ స్థానం ఉందన్నారు. యోగా ఆరోగ్య ప్రయోజనాలపై విద్యార్థి స్థాయి నుండి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. యోగా ప్రాముఖ్యతపై ఈ నెల 9వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, 10, 11, 12 తేదీల్లో మండల స్థాయిల్లోనూ, 14, 15, 16 తేదీల్లో జిల్లా స్థాయిలోనూ యోగాసనాలు, యోగాపై స్లోగన్స్, పాటలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, క్విజ్ తదితర అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఎంపిక నిమిత్తం పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఉదయం 7:30 నుండి 8:30 వరకు వట్లూరులోని టీటీడీసీలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని, విద్యార్థులు ఉద్యోగులు పాల్గొంటున్నారని, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చునన్నారు. డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏపీడీ విజయలక్ష్మి, ఆర్ఐఓ యోహాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చక్కగా తల్లోడు చేతులు వెనక్కి పెట్టి చక్కగా బ్రీత్ అలా నార్మల్ చేసుకొని ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో దాన్ని గుర్తు చేసుకోండి. సెకండ్ వన్ వత్సరాసన. నిదానంగా కాళ్ళు స్లోగా పడుతూ పెట్టండి. కుదురు తెరిచి ఇది వెయిట్ లాస్ ఆసన అండి. కాళ్ళు నొప్పులు తిరుగులు పోటీ ఇబ్బందులు తొలగిపోతాయి. బ్యాక్ తగ్గుతూ ఉంటుంది. మూలాధారం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, ఆ స్థితిలో ఇబ్బందులు ఉన్నాడు స్కిప్ అయిపోవడం అన్ని చేయలేదు. ఇది ఒక అవేర్నెస్ అవుతుంది. కొంచెం స్టార్టింగ్ లో అది రాదు, నిదానంగా మీరు సాధన ద్వారా ఆ స్థితి వస్తుందంటే నిదానంగా మనం బయటకు విడిచేటప్పుడు. అందరికీ నమస్కారం. మనము జూన్ 7వ తారీఖు నుంచి యోగాంధ్ర భాగంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ భాగంగా ఈరోజు కూడా మనము ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి 7th నుంచి 9th వరకు విలేజ్ లెవెల్ యోగా కాంపిటీషన్స్ ఉంటాయి. అందరూ పార్టిసిపేట్ అవ్వాలి. అది అయిన తర్వాత విలేజ్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మండల్ లెవెల్లో మనకి 10th, 11th, 12th మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అగైన్ అక్కడ విన్ అయిన వాళ్ళకి 14th, 15th, 16th డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అది అయిన తర్వాత ఎవరెవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవుతారో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాలి. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనకి. సోలో యోగా, గ్రూప్ యోగా, దెన్ నాలెడ్జ్ బేస్డ్ యోగాస్ లైక్ యోగా ఎస్ఏ, యోగా స్లోగన్స్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, ఇలాగ క్విజ్, యోగా క్విజ్, ఎస్ఎస్, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాలి. అండ్ యోగా ఇంపార్టెన్స్ ఎలా అది మనకి మానసికంగా, శారీరకంగా హెల్ప్ అవుతుంది అన్నది అందరికీ తెలిసి ఉండాలి. ఈరోజు అందరూ పార్టిసిపేట్ అయ్యారు. రెగ్యులర్గా ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 8:30 వరకు యోగా ఉంటుంది. అందరూ వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఈ యోగా గురించి మనము ప్రపంచాద్యంతంగా ఈ ఇంపార్టెన్స్ని తెలియపరచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తోందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన స్టేట్ వింగ్ అడ్వకేట్ ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తాలతో కలిసి ప్రజల నుండి 30 వరకు పైగా అర్జీలను స్వీకరించిన ఆయన జనసేన జనవాణి భరోసా కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందన్నారు. భూ సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, వైద్య సహాయం, రైతు సమస్యలు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో ప్రజల సమస్యలు వినిపించే పరిస్థితి లేకపోయింది. కానీ జనసేన పార్టీ మాత్రం ప్రజా స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే వారధిగా నిలుస్తుందన్నారు. ప్రజలే పార్టీకి బలమని, ప్రజల సమస్యలే పార్టీ ఎజెండా అనే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా పాలన కొనసాగుతోందని, జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పెట్టుకుంటే ఇస్తారు కదా, నకలు ఇస్తారమ్మా. ఈరోజు రేపు మా జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, అదేవిధంగా సమష్టి కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, లీగల్ సెల్ ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, అడ్వకేటు
అందరూ కూడా ఈ రోజున ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రమారమి అటు సత్యసాయి జిల్లా, ఇటు మచిలీపట్నం, అనేక ప్రాంతాల నుంచి ఏలూరు జిల్లా, అనేక ప్రాంతాల నుంచి ప్రజల వారి యొక్క సమస్యల్ని, కొన్ని దీర్ఘకాలంగా ఉన్నటువంటి భూ తగాదా కేసులు కావచ్చు, లేదు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి జనవాణి కార్యక్రమాన్ని చూస్తే కొంత పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో వారు రావటం, ఇక్కడ అర్జీలు పెట్టుకుంటాం. అన్నీ కూడా మేము పరిశీలన చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కి, సంబంధిత ఆఫీసర్స్కి, సంబంధించినటువంటి విభాగాలకి, అక్కడ ఉన్నటువంటి మా స్థానిక జనసేన పార్టీ నాయకులకి రిఫర్ చేయటం ఇవన్నీ కూడా చేసాం. ఇదే విధంగా మరి రేపు కూడా ఈ యొక్క జనవాణి కార్యక్రమం కొనసాగుద్ది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలని, వారి యొక్క ఆశయాలని ప్రజలకి దగ్గరగా చేరువ చేసే విధంగా మరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ, నిరంతరం ప్రతిరోజు కూడా సాగేటువంటి ప్రక్రియ. మరి దీంట్లో అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలను అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు వచ్చినటువంటి వారికి త్వరగత ఆ ఒక్క సమస్యల పరిష్కారం అవుతాయని ఆశిస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమస్యలను పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె ప్రసన్నలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి మల్లికార్జునరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కాలయాపనలు చేయకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఒక్కసారి వచ్చిన అర్జీ మళ్లీ అదే అర్జీ వచ్చినట్లయితే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గాను ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 11న జిల్లాలో పర్యటించనున్నారని, బీసీ కమిషన్ పర్యటనలో బీసీలు పాల్గొని తమ వాణిని కమిషన్కు వినిపించాలని బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. యాదవ్ సంఘ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను, రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు బీసీ డిమాండ్లను వినతి పత్రాల ద్వారా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ కమిషన్ చేసే పర్యటన అత్యంత కీలకమైనందున జిల్లాలో బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, సైదు సత్యనారాయణ, ఏ మురళి, వి వెంకటేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, లక్కోజు గోపి, రామారావు, జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా చైతన్యవంతం అవ్వాలి అనే ఆలోచనతో పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 11వ తారీఖు డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో స్టేట్ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ, అలాగే బీసీల యొక్క సమస్యల మీద నివేదికలు తీసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పర్యటిస్తున్న దానిలో భాగంగా మన జిల్లాలో కూడా 11వ తారీఖు ఉదయం 11 గంటలకి స్థానిక కలెక్టర్ ఆఫీసులో రాజీవ్ రంజన్ మిశ్రా గారు రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇంకా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి బీసీ సోదరుడు కూడా పిలుపునిస్తా ఉన్నాం. 139 కులాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా వారి వారి సమస్యల్ని వస్తున్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీ చైతన్యం అవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ కులాలు చేసే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు లంకా వెంకటేశ్వర గారు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి బీసీ సోదరుని కూడా ఆ రోజు సమావేశానికి పెద్ద ఎత్తున హాజరవ్వాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే వీరభద్రయ్య, వాల్మీకి, పోయ, కళింగ, బీసీ మీలో దేవాంగ, గౌడ, దూరేకుల, గాండ్ల, కుమ్మర, కర్ణగుప్తుల, కురుమల, కురుబ, అలాగే గిరిక, పద్మశాలి, శ్రీశైన, తొగట, విశ్వబ్రాహ్మణు, ఆర్య మరాఠి, అలాగే క్రైస్తవులు, ఆర్య కటిక, భట్రాజులు, గవర, సూర్యబలిజ, కృష్ణబలిజ, కొప్పుల వెలమ, అలాగే శక్తి బలిజ, ముదిరాజు, ఇంకా నాగవంశ, పూసల, రంగురీజుల, చేతాడ, శ్రీ వైష్ణవ, తూర్పు కాపులు, సగర, యాదవ, అత్తిరాస, శిష్టకరణ, ఇలా వీరశైవం, ఇంకా ఇంకా కూడా 10-15 కులాలు మేము కూడా చెప్పాల్సిన చెప్పాల్సి. ఈ పరిస్థితుల్లో ఈ బీసీ కులాలన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా లేదు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాజరాజేంద్ర మిశ్రా గారు నియమించడం జరిగింది. ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, అందరూ బాగా ఏమి వస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి ఈ ప్రముఖులందరూ కూడా ఆ కులాల వ్యక్తులందరూ కూడా ఆ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ బీసీ కమిషన్ ని సద్వినియోగం చేసుకుంటే ముందు మనం ఏం చెప్పాలనుకున్నాం అనేది కమిషన్ చెప్తే ప్రభుత్వం ఏం చేయాలనేది తర్వాత చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ బీసీ కులాలన్నీ కూడా ఈ చైతన్యంతో ముందుకు రావాలని. కాబట్టి ఈ రోజు రాబోయే బీసీ కమిషన్ వారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి, ఆయన కూడా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో బీసీ జనాభా ఎంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి దక్కవలసిన ఫలాలు ఏమిటనేది మీరు దీర్ఘంగా పరిశీలన చేసి బీసీలకి తప్పనిసరిగా న్యాయం చేస్తారని, రాబోయే 11వ తారీఖున మన బీసీ కమిషన్ ఉంది కాబట్టి బీసీ సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి జయప్రదం చేస్తారని నేను కోరుతున్నాను. జై హింద్. మిత్రులందరూ, వెనకబడినటువంటి వర్గమైనటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఐకమత్యంతో ఉండి మన సమస్యలను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు ఒక అవకాశం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వస్తున్నారు కాబట్టి మన సమస్యలను అన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక పేపర్ మీద రాసి ఆ సమస్యల చట్టాన్ని ఆయనకి ఇచ్చి వీటికి బీసీ వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం తప్పనిసరిగా జరగవలసి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అందరికీ కూడా సామాజిక భద్రత, న్యాయము, ఉపాధి అన్ని విషయంలో ఉన్నాయి కాబట్టి బీసీ వాళ్ళకి అవేమీ కూడా అందట్లేదు. కాబట్టి జనాభా ప్రాతిపదిక మీద
బీసీ గణన చేసి దాని ప్రకారంగా ఇతరులకు ఏ విధమైనటువంటి ప్రాతిపదికమైన ఇస్తున్నారో బీసీలందరికీ కూడా ఆ రకమైనటువంటి విజ్ఞాపాన్ని రాజపూర్వకంగా ఇవ్వడానికి మనం అందరం సంసిద్ధమయ్యి ఆ రకంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మన వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్లక్ష్యం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధర్నాలు చేయడం, ప్రభుత్వానికి వారు చేసిన తప్పును నిరూపించడం జరిగింది. దాంట్లో మన ఏలూరు నియోజకవర్గం కూడా భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా. దాని తర్వాత 4వ తారీఖు ప్రభుత్వం గదిలోకి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వారు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఒక్కసారి మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసే విధంగా, మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసినవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మెరుగ్గా చేస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఏదో విధంగా సంక్షేమ పథకం రూపంగా డబ్బులు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దానికి మించి మేము చేస్తామని సూపర్ 6, సూపర్ 7 అని మీరు ప్రజలను నమ్మించి వంచి మీ కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నాయకులు పురంధేశ్వరి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మేనిఫెస్టోపై సంతకాలు పెట్టి ప్రజలకు బాండ్ పేపర్ లాగా ఇచ్చారు. ఆ బాండ్ పేపర్ పట్టుకుని మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీకు ఈ బాండ్ పేపర్లో ఉన్న ప్రతిదీ కూడా మేము చేస్తాం అని హామీ పలికి ఇచ్చిన సూపర్ 6 హామీలో ఒకటి అమలు పరచలా. ఏంటంటే ఇదిగో మేము చేసేసాం, అన్నీ మేము చూసేసాం అంటున్నారు. కాకపోతే ప్రజల దగ్గరికి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందుబాటులోకి రాలా. వాళ్ళు ఇచ్చింది ఉచిత బస్సు మొదలు పెట్టారు. ఊర్లో 4 బస్సులు తిరుగుతున్నాయి. 4 బస్సుల్లో 2 బస్సులు షెడ్కి వెళ్తాయి. మిగిలింది అడిగితే పెట్రోల్, డీజిల్ పెరిగిపోయింది యుద్ధం మూలాన. కాబట్టి ఇవన్నీ కరెంటు బస్సులు కొనాలంటే ఆర్టీసీకి స్తోమత లేదు, కానీ ప్రైవేట్ పరం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఒక్క మీద ప్రైవేట్ పరం చేయటం ఆయన ఇస్తున్న హామీలో భాగం. అలాగే దీపం పథకంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నమ్మబలికి ఆయన ఇచ్చింది ఒకే ఒక గ్యాస్ సిలిండర్. ఇవన్నీ కూడా మేము చేసేసామని వాళ్ళు డబ్బా కొట్టుకుంటాం తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్తాం. నేను మన సీనియర్ నాయకులకి, ఇన్ఛార్జీలకి, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లకి దాని గురించి వివరించి చెప్పంగానే ప్రతి ఒక్కళ్ళు ఇది నా సొంత కార్యక్రమం అని భావించి ఉదయం 6 గంటల నుంచి బయలుదేరి ఎండా చూడలేదు, ఏమీ చూడకోకుండా ప్రతి గడపని వారు టచ్ చేసి ప్రతి గడపలోనూ పాంప్లెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం మోసం చేసిన విధంగా సూపర్ 6 హామీలు మనకు ఇవ్వకుండా చేసిన పాంప్లెట్, దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు మనకి 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇచ్చిన సంక్షేమ పథకం అన్నీ కూడా దానిపై పొందుపరిచి మనం ప్రజల్లోకి ఇవ్వడం జరిగింది. మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇన్ఛార్జ్ వర్యులు, ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని
4, 5, 6, 7 4 రోజులు ఉత్సాహభరితంగా ఏలూరులో సుమారు 1,25,000 పాంప్లెట్స్ ఏలూరులో గడప గడప కూడల్లోనూ ఇవ్వడం జరిగింది. జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టుకు కాపలాగా ఉండే పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న గుడారాలకు నిప్పు అంటుకోవడంతో గుడారం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలుసు సార్. సార్ మీ పేరంటే పేరేం పేరు చెప్పండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.
climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్ 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మా అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా
పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. రజక వృత్తిదారుల పలు సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ పలు సమస్యలను కలెక్టర్ ఫిర్యాదుల విభాగం వారికి తెలపడం జరిగింది. ఇటీవల గ్రామ కార్యదర్శి రాజకీయ నాయకుల మాటలు విని తాను చేయలేనని, తన ఉద్యోగం తీసేశారని, యథావిధిగా తన ఉద్యోగం తనకి ఇప్పించాలని కోరుతూ జిల్లా రాజకీయ సంఘ అధ్యక్షులు కట్లయ్య ద్వారా ఫిర్యాదు చేయగా డిపిఓ, డిఎల్పిఓ, ఎండిఓతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జిల్లా రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ చలాంతరాజుల నాగమణికి తప్పనిసరిగా అధికారి స్పందించి ఉద్యోగం వచ్చేటట్లు చేయాలని అన్నారు. ప్రజలకు వృత్తిపరమైన సమస్యలు, చెరువుల ఆక్రమణ సర్వే చేయించాలని, శిష్ట విధానంలో ప్రభుత్వ జీవోలను సరైన రీతిలో అమలు పరిచే విధంగా చేయాలని, వృత్తి చెరువుల విషయంలో జీవో నెంబర్ 892 ప్రకారం తీర్మానం చేసి జీవో 343 ప్రకారం కనీసం నిర్ణయించడానికి అధికారులకు జిల్లా యంత్రాంగం నుండి తగు సూచనలు ఇవ్వాలని, శిథిలావస్థలో ఉన్న విశ్రాంతి భవనాలు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సంఘ నాయకులు కొమ్మంటి మురళి, యలమంచిలి నాగశేషు, కళ్లేపల్లి శ్రీనుబాబు, చలాంతరావు శ్రీను, బోగోలు తేజ, నరసింహం, చలాంతరావు నాగమణి, లక్ష్మీ ప్రసన్న, కడేళ్లు సుబ్బయ్య, బుద్దారం గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామ సంఘాలు తమ సమస్యల మీద రావడం జరిగింది. తర్వాత కలెక్టర్ ఫిర్యాదుల విభాగానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. జిల్లాలో రజకులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు, కొన్ని సమస్యలు కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి నేను ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి హ్యామ్లెట్ పొట్లగట్లగూడెం నుంచి చలంతరావుల నాగమణి గారు తన భర్త 20 సంవత్సరాల క్రితం ఒక ట్యాంక్ వాచర్గా చేస్తూ చనిపోయినట్లు, తదుపరి ఉద్యోగాన్ని మనం చేస్తున్నట్టు, చనిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి డిపార్ట్మెంట్గా డబ్బులు ఇవ్వలేనట్టు చాలా బాధపడుతుండగా గ్రామ కార్యదర్శి బాపూజీ గారు దాన్ని తొలగించినట్టు వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది. నేను వెంటనే అప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ శ్రీ మల్లికార్జునరావు గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. అయితే సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే వారి వెర్షన్ ఏంటంటే ఇప్పుడు ముసలావుడు అయిపోయింది, ఏమీ చేయలేదన్న ఆలోచనలో ఆయన అంటున్నారు. తన భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయింది, చనిపోయి ట్యాంకులో పడి చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు రాకపోయినా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాను. నాకు తోసిన సహాయం రజక వృత్తిదారులు తప్పనిసరిగా చేయాలని, ఎవరైతే ఏ పంచాయతీ అధికారి అయితే రజకులకు ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారో నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పనిసరిగా వారితో మాట్లాడి మన కులస్తులకు నేను సహాయం చేస్తానని ఈ రోజు నాడు ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనంలో పలువురు రజక సంఘ నేతలతో, అదేవిధంగా మన శేషు, ఇతరత్ర నాయకులు, మురళి, అదేవిధంగా బాలు, తర్వాత ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారి ద్వారా ఈ సంఘం మాది పొట్లగట్లగూడెం అండి. మాది పొట్లగట్లగూడెం అండి. మా ఆయన 20 సంవత్సరాల నుంచి ట్యాంక్ ఆపరేటర్ ఉండేవాడండి. అయితే ఒక రోజున నీళ్ళు ఉండయా లేదని చూడటానికి పైకి ఇచ్చారంటే జారిపోయి కిందకి పడిపోయి చట్టని బాగా అయిపోయిందండి. అయిపోయి అది ఇన్ఫెక్షన్ అయిపోయి గుంటూరు తిప్పామండి, ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ తిప్పామండి, ఇన్ఫెక్షన్ అయిపోయింది అని నేను పక్కలేదండి. చనిపోయినా కానీ మా ఊరు అందరూ కూడా చదివించండి, మేరే చనిపోయాడు, నార్మల్ ఎలా బతుకుద్దని ఆ జాబ్ నాకు రప్పించారండి. డబ్బులు కూడా కట్టించుకున్నారండి. వెళ్ళిపోయిన సెపరేట్ అది, అమ్మ నీ భర్త పేరు తీసేసి నీ పేరు ఎడతాను, డబ్బులు అవుతాయి, కాగితాలు కట్టండి. కట్టానండి 3 సార్లు కట్టాను, నా పేరు పెట్టారండి. ఇన్ని సంవత్సరాల మట్టి కూడానండి ఏ సెపరేటర్ గారు వచ్చినా మమ్మల్ని ఏమనేవారు కాదండి, మంచిగానే ఉండేవారండి. ఇప్పుడు బాబూజీ అండి పేరు ఆ సెక్రటరీ గారు వేసారండి మా ఊరు. వేసిన తర్వాత వాళ్ళు ఒక్క రోజుని మట్టికి అవి తీసేసిన తర్వాత పౌండరీకి పట్టుకెళ్ళి బాగు చేయించుకురామన్నారండి. అంటే మా అబ్బాయి అన్నాడు డబ్బులు చేసి బాగు చేయించుకురాము సార్ అన్నాడు. అంటే డబ్బులు తర్వాత ఒక బాగు చేయించారంటే ఆ ఊరిని మాకు చేస్తారు ఏంటంటే ఇక్కడ ట్యాంకింగ్ అడిగిన డబ్బులు ఎవరు, తుక్కు బీగించిన డబ్బులు ఎవరు, ఏం చేసిన డబ్బులు ఎవరు, మీరే వెళ్ళి చేయించుకుంటే మీకు తెలుస్తుందండి అది అని మేము వెళ్ళలేదండి. ఒక్కసారేనండి, అదే మమ్మల్ని అత్తమానం ఆదు అడగలా మేము చేయలేదండి.
ఆ ఒక్కసారికి కడుపులో పెట్టేసి వేసుకునండి. దానికి నీళ్ళు కూర్చుని ఎగస్ట్రా వెళ్ళినాయండి. అసిపేట బుర్రలండి ఆ ట్యాంక్కి ఈ కూర్చుని గోదావరి నీళ్ళు వస్తున్నాయని పిల్లోడు ఇదిలేడని వచ్చేసి సంగతులండి. వాట్సాప్లో చూశానండి. మన ప్రెసిడెంట్ గారిని చూసి నేను నా మనతో ఫోన్ చేయించండి కట్లీ గారితో ఇవన్నీ కలుపుకున్నాండి. పిల్లోడిని నెట్టెట్టుకుని వచ్చానండి. నా ఉద్యోగం నాకు గడిపేది అని పడుతున్నానండి. అదండి జరిగిన కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే నాయం చేస్తామమ్మా అన్నారండి. గారే వచ్చి గంట పెట్టుకుని తీసుకెళ్ళారండి. కట్లీ గారి ఫోన్ చేస్తే తీసుకెళ్తే మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారండి. జరిగిన కూడా ఇదండి. నా జాబ్ నాకు రావాలిగా ఉప్పు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. నేను ఎలాగండి బతికేది బీపీ షుగర్ అండి. బయటికి వెళ్ళి కష్టపడలేదు. అదండి. గుండుగోల్ను జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004-2005 10th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. అప్పట్లో తమకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో విలువైందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, విజ్ఞానాన్ని పెంపొందించడంలో టీచర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తొలుత పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సమేతంగా పాఠశాల వద్దకు వచ్చి తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. ఎండను సైతం లెక్క చేయకుండా వారు తమ తోటి స్నేహితులతో రోజంతా ఉత్సాహంగా గడిపారు. విద్యా రంగానికి విశిష్ట సేవలు అందించిన గురువులకు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందించారు. పూర్వ విద్యార్థుల బృందం వేర్వేరుగా తమ గురువులతో ఫోటోలు దిగారు. మార్చడం కూడా బాగుంటుంది. దాంట్లో పిల్లల గురించి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళెంచాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వానవస్తే కాగితాలే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కచ్చాలన్నీ పెంచుకుంటూ
జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. సోమవారం బేముడోలు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరులోని DCMS ఫంక్షన్ హాల్లో ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన 500 మంది రైతు ప్రతినిధులు 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో పాల్గొంటారని, 3వ తేదీన రైతాంగ ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని, అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు, రైతు సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వివరించారు. ఆక్వా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు జి. ప్రసాదరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరులోని DCMS ఫంక్షన్ హాల్లో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 3వ తారీఖున అంటే జూలై 3వ తారీఖున వేలాది మంది రైతాంగంతో గొప్ప ప్రజా ప్రదర్శన, రైతాంగ ప్రదర్శన కూడా నిర్వహించబోతా ఉన్నాం. అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. అట్లాగే రైతు సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే సోమేశ్వరరావు, ఇతర రైతు ప్రముఖులందరూ కూడా ఈ మహాసభల్లో, ఈ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాసభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన 500 మంది రైతు ప్రతినిధులు ఏలూరు రాబోతా ఉన్నారు. 3 రోజుల పాటు ప్రతినిధి సభ కూడా DCMS ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఈ ప్రతినిధి సభలో రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను చర్చించడం, తీర్మానాలు చేయడం, అట్లాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం, నూతన కమిటీని ఎన్నుకోవడం ఇట్లాంటి ప్రక్రియ కూడా ఈ 3 రోజుల మహాసభలో ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతర రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని పంటల రైతాంగ సమస్యల మీద, ప్రధానంగా ఆయిల్ పాము, కోకో, కొబ్బరి, అట్లాగే మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న, ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం, రైతుల యొక్క సమస్యలు మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతు నష్టాల్లో ఉన్నాడు. ఏ పత్తి కానీ, మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ ఇట్లా దేనికి కూడా సుంకాలు లేకుండా ఈ దేశంలోకి ఎప్పుడముప్పుడుగా పాడి ఉత్పత్తులతో సహా దిగుమతి చేసి ఈ దేశ రైతాంగానికి నష్టం కలిగించే పద్ధతుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఉన్నది. ఈ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కోసం కూడా రైతు సంఘం అనేక ఆందోళన, పోరాట కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. స్థానిక తంగెళ్లమూడి NG సుందరమ్మ మెమోరియల్ హై స్కూల్లో 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు సోమవారం స్థానిక తంగెళ్లమూడిలోని GLS AC కళ్యాణ మండపంలో ఎంతో ఆనందంగా నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, నక్కపల్లి, తెనాలి, విజయవాడ, చెన్నై మొదలగు సుదూర ప్రాంతాల నుంచి సుమారు 40 మంది విద్యార్థులు కలుసుకుని అలనాటి ముచ్చట్లను తలుచుకుంటూ ఆటపాటలతో ఎంతో ఆనందంగా గడిపారు. వారికి చదువు చెప్పిన గురువులు D. వెంకటేశ్వరరావు, పుల్లాబట్ల పురుషోత్తమరావు, M. సునీత, నీలం సురాగ సుందరి, YL రాజకుమారి మరియు శ్రీనివాస్ ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించి వారి భవిష్యత్తులో సాధించవలసిన విజయాల గురించి, వారి బిడ్డల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. తొలుత విద్యార్థులు వందేమాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి దివంగత ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఘన నివాళులర్పించారు. సాయి గంగాధర్, దుర్గా కార్యక్రమానికి సారథ్యం వహించగా వారికి రఘు, ప్రదీప్ కుమార్, పుర్తన్, రవికుమార్, నజీరా, సాయి లక్ష్మి, మంగా, గాయత్రి సహాయ సహకారాలు అందించారు. టీచర్స్ అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాం. 2009-10 బ్యాచ్ నుంచి 10th క్లాస్ బ్యాచ్. అమ్మ కొన్ని పువ్వులు మా చెప్పండి. అమ్మ ఇందాక సెలెక్ట్ చేసిన 3 members ఎవరున్నారు అటువైపు వచ్చింది కొద్దిగా. ఓకే ఓకే సార్స్ కూర్చున్నారు కాబట్టి వెల్కమ్ డయాస్ చేద్దాం. ఒకసారి అందరూ ఒక్కసారి కూర్చుంటే
నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా తల్లిదండ్రులు కూడా అయ్యారు ఏమ్మా చాలా జీవితాలు. కాబట్టి నా సలహా ఏంటంటే జాగ్రత్తగా మనకు ఉన్న దాంట్లో చక్కగా ఏదుంటే దానితోనే, అర్థమైందమ్మా. పౌడర్ ఉంటే పౌడర్ రాసిసుకోవచ్చు, పౌడర్ లేకపోతే నీ మొగాన్ని పౌడర్ లేదని మనం ఎవరు అడగరు, ఏది అడగరు. మనం డోంట్ కంపేర్ విత్ అదర్ ఫైనాన్షియల్ స్టేటస్, డోంట్ కంపేర్ విత్ అదర్ డిగ్నిటీ, అదర్ ఇది. పక్కోడికి 100 కార్లు ఉన్నా మనకి సైకిల్ ఉన్నా సైకిల్తోనే మనం బ్రతుకుదాం. అది ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో, రాజు నవ్వుతూ ఉన్నాడు, వీళ్ళు నన్ను ఏమనుకుంటారండి, రాజే హైలైట్. అర్థమైందమ్మా, రాజే హైలైట్. కారణం ఏంటమ్మా, కారణం ఏంటంటే అలాగే ఆర్గనైజర్స్ కూడా బాగానే బాబు 2-3 సార్లు రిమైండ్ చేసి సార్ వస్తున్నారా అని అంటాం. తర్వాత అవి పంపించారు కదా వాట్సాప్లో కూడా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి చాలా బాగా ఆనందం వేసింది. రిమైండ్ చేశారు, ఏంటి వదిలిపెట్ట, ఒకసారి ఫోన్ చేసి వదిలిపెట్ట. సో ఆర్గనైజర్స్ అందరూ కూడా బాగా చేసినట్టే, ఏంటి మీ తరపున వాళ్ళు చేశారు. ఓకేనమ్మా, అందరికీ గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. జిల్లాలో వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించిన భూములపై వ్యక్తిగత హక్కు పత్రాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు సిపిఐ బీకేఎంయూ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితుల సమస్యలపై జిల్లా సదస్సు బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆవుల శేఖర్ మాట్లాడుతూ వన సంరక్షణ సమితిలో 1996లో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తదనంతర కాలంలో పాలకులు వన సంరక్షణ సమితిలు నిర్వీర్యం చేశారని విమర్శించారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ జిల్లాలో 200 పైబడి వన సంరక్షణ సమితులు ఉన్నాయని, కేవలం 30 సమితులు మాత్రమే పనిచేస్తున్నాయని, అటవీశాఖ అధికారులు తక్షణం జోక్యం చేసుకుని అన్ని వన సంరక్షణ సమితులను సక్రమంగా పనిచేయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాలయేసు, జిల్లా ఉపాధ్యక్షులు మడిమి కామయ్య, జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి లక్ష్మీనారాయణ, తాడిగడప జయరాజు, పొట్టేలు పెంటయ్య, ఎడ్లపల్లి రమేష్, పలువురు విఎస్ఎస్ సభ్యులు ప్రసంగించారు. ఈ జిల్లా సదస్సులో చింతలపూడి, టి నర్సాపురం, కాంవర్కోట మండలాలకు చెందిన వన సంరక్షణ సమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటవీశాఖ అధికారులు ఆ విఎస్ఎస్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి యొక్క నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే నిర్వీర్యమైంది. ఆ విఎస్ఎస్ వచ్చిన ఫలసాయం విఎస్ఎస్ సభ్యులందరూ కూడా దక్కపోవడం కూడా విఎస్ఎస్ నిర్వీర్యమైపోవడం కారణం. వాటన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలని, అవసరమైతే ఆ విఎస్ఎస్లకి పక్కనున్న ఇతర పేదల్ని, గ్రామాల పేదల్ని చేసుకుని పక్కా తెలుసుకుని సభ్యులుగా విఎస్ఎల్ని కూడా మరి పునరుద్ధరించాలని చెప్పేసి నేను ఈ సదస్సు తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చింతలపూడి, కావర్పేట, టీనరసాపురం తదితర మండలాల్లో అడవి బందీలు ఉన్నాయి. అడవి బందీలు ఆడుకున్న గ్రామాలలో ఎవరైతే పేదలు ఉన్నారో, గిరిజనులు ఉన్నారో వాళ్ళందరితో కొత్త విఎస్ఎస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారిని కోరడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సంస్థ జరిపి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వంతోనూ విఎస్ఎస్ యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికి మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి అందరూ కూడా సంసిద్ధులు కావాలని కోరుకుంటూ ఈ సదస్సులో హాజరైన మిగిలిన సభ్యులు విఎస్ఎస్ సంబంధించిన సమస్యల్ని పునరుద్ధరించాలన్న ఆలోచనతో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు గురవయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం ఆవుల శేఖర్ గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం
బండి వెంకటేశ్వరరావు గారికి, అలాగే జిల్లా ఆఫీస్ బేరర్స్ పులిమే బాలయేష్ గారు, మళ్ళీ కామయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, పేదవాళ్ళ దగ్గర లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఆ భూమిని అమ్ముకునేకు. అదే రకంగా మొన్న ప్రభుత్వం చేసినటువంటి చట్టాల వల్ల వచ్చే ఇబ్బందులు, భవిష్యత్తులో పేదవాడి దగ్గర ఉండే ఎకరం 2 ఎకరాలు 6 ఎకరం భూమి కూడా కొనుగోలు ఈరోజు ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ దక్కిన పరిస్థితి లేదు. దీన్ని మనం ఈరోజు చూసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోయిన సంవత్సరం అక్టోబర్లో అసైన్ భూ బదలాయింపు చట్టం పిఓటి చట్టాన్ని సవరించింది. 9/77 చట్టాన్ని సవరించింది. ఈ చట్ట సవరణ చాలా దుర్మార్గంగా ఏదో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదల చేతుల్లో ఉన్న భూములన్నింటినీ ప్రభుత్వం లాక్కొని వారికి రకరకాలుగా మేము ఆశ చూపి మేము మీకు అందిస్తామని చెప్పి ఆశ చూపి ఈ రోజు భూములు లాక్కొని కార్పొరేట్లు కట్టబెట్టే పరిస్థితులు కనపడతా ఉంది. అందుకే ఈ పిఓటి యాక్ట్ రద్దు చేయమని చెప్పి పిఓటి యాక్ట్ సవరణ రద్దు చేయాలని చెప్పేసి మనం కోరినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఈ రోజు ముందుకు పోతా ఉంది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వన సంరక్షణ పేరుతో మనం ఖచ్చితంగా ఎక్కడైతే అటవీ భూములు, అటవీ ఫారెస్ట్ భూములు, ఈ ఫారెస్ట్ గుర్తు పేరుతో గ్రామాల్లో ఇప్పటికే సర్వే చేస్తా ఉన్నారు. ఈ సర్వే చేస్తే రాబోయే రోజుల్లో అనేక మంది పెన్షన్దారులు పెన్షన్ కోల్పోయే పరిస్థితి రాబోయే కాలంలో ఏర్పడే పరిస్థితి వస్తా ఉంది. ఇట్లా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇచ్చే వాటిని పూర్తిగా ఈ రోజు తీసివేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకొస్తా ఉన్నారు. అది కూడా అధికారులుగా ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చి మొత్తం ఎగబెట్టిన పరిస్థితి చూస్తా ఉన్నాం. రైతు అన్నదాత సిగ్గిబాబు కూడా సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. అదే నిరుద్యోగులు కలిసి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు, అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలాగా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక రకాల ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు అయ్యే పరిస్థితి కనబడలేదు. మరి ఈరోజు భీమడోలు హై స్కూల్ గ్రౌండ్స్ లో నెల రోజులుగా నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. టోర్నమెంట్ లో భాగంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. ఫైనల్ మ్యాచ్ లో పోళ్ల 11 జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 122 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భీమడోలు పవర్ బాయ్స్ జట్టు ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విజేతగా నిలిచిన భీమడోలు పవర్ బాయ్స్ జట్టుకు గన్ని వీరాంజనేయులు, గంటా ప్రసాదరావు చేతుల మీదుగా 77,777 రూపాయల నగదు బహుమతి ట్రోఫీ అందజేశారు. రన్నరప్ గా నిలిచిన పోళ్ల జట్టుకు మానస స్కూల్స్ యలమతి రవీంద్ర కుమార్, కర్టూరి జగదీష్ ప్రసాద్ 44,444 రూపాయల నగదు బహుమతి జ్ఞాపికను ప్రదానం చేశారు. అలాగే పలు విభాగాల్లో రాణించిన క్రీడాకారులకు షీల్డ్లు అందించారు. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా క్రీడాకారులు, ప్రేక్షకులు, గ్రామస్తులకు నిర్వాహకులు ముప్పిరిశెట్టి చిన్న బృందం భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పొప్పాల హరీష్, ఎస్ఐ మదీనా బాషా, గన్నే భారత్, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య, సురేంద్రనాథ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు ముప్పిరిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలోని బృందాన్ని అతిథులు అభినందించారు. అది చాలు మనకి రన్నర్స్ ప్రైజ్ అలాగే आपका మంది రన్నర్స్ తరఫున 16 మంది ప్లేయర్స్ కి మెడల్స్ పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం టోర్నమెంట్ జరుగుతుందండి వేసవకాలం సెలవుల్లో.
ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత 18 సంవత్సరాల నుంచి గన్ని వీరంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మిగిలిన గ్రౌండోలు, అభిమానులు, క్రికెట్ ప్రేక్షకులు, క్రికెట్ లవర్స్ అందరూ కూడా వాళ్ళ సహాయం కొద్దీ ఏదో రకంగా గ్రౌండ్కి క్లీనింగ్లో కానీ, లేదంటే వాటర్ టిన్స్లో ఇవ్వటం కానీ, లేదంటే భోజనాల ఏర్పాట్లో కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసి ఈ బిగ్ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు మొత్తం మీద అందరికీ కూడా భీమడోలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మధ్యాహ్నం క్రికెట్ లవర్స్ అందరికీ కూడా, ప్రేక్షకులకి అందరికీ కూడా 1000 మందికి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు పోలీస్ శాఖ చాలా హెల్ప్ చేసింది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్లస్ మాకు మీడియా ప్రతినిధులు కూడా ప్రతిరోజు మ్యాచ్లు మీడియాలో కానీ పేపర్లో కానీ చాలా కోఆపరేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ గన్ని ఆంజనేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.28 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,68,67,505 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 191 గ్రాముల బంగారం, 3 కేజీల 274 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.